ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం బీజేఆర్ చౌరస్తాలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులకు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వాళ్ళకి లైసెన్స్ ఉందా, బండి ఆర్సీ ఉందా, అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ముత్యంరాజ్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు వాహనదారులకు, ఏం చెప్తారు సార్? గుడ్ మార్నింగ్. నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిద్దిపేట. ఈ యాక్సిడెంట్లను తగ్గించడానికి మేము ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్ వైలేషన్స్, ఈ వెహికల్కు ఇన్సూరెన్స్ ఉందా లేదా అవన్నీ కూడా చెక్ చేస్తున్నాము. ఎవరైతే మాకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతుందో వాళ్ళ మీద కేసు బుక్ చేసి 10,000 రూపీస్ ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జైలుకి కూడా పంపడం జరుగుతుంది. ఎవరికైతే వితౌట్ లైసెన్స్ లేదో వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేసి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారికి 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతూ ఉంది. అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరు కూడా ప్రాపర్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఎవరు కూడా ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవన్నీ పాటించినట్టయితే యాక్సిడెంట్ రేట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా దాని ఇంజురీ రేటు, డెత్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. 4 వీలర్లో డ్రైవింగ్ చేసినట్టయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవైతే రోడ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పాటించాలని సిద్దిపేట పబ్లిక్ను అందరినీ కూడా మా యొక్క సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున, అదేవిధంగా సిద్దిపేట కమిషనరేట్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే సిద్దిపేట జిల్లాకు వివిధ గ్రామీణ ప్రాంతాలను కూడా చాలా మంది వస్తుంటారు. రైతు బార్ ఉంది, పట్టణానికి వస్తుంటారు. కాబట్టి వచ్చేటువంటి గ్రామస్తులకు ఏం చెప్తారు సార్? అందరూ కూడా సిద్దిపేట ప్రజలందరూ కూడా, గ్రామస్తులు కూడా, చిన్న మీ యొక్క విలేజ్ నుంచి పక్క విలేజ్ పోయినా సరే తప్పకుండా హెల్మెట్ ధరించండి. అదేవిధంగా ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయకూడదు. ఒకవేళ కార్లో ప్రయాణం చేసినట్టయితే సీట్ బెల్ట్ ధరించాలి. మీ యొక్క వెహికల్స్కు రిజిస్ట్రేషను, ఇన్సూరెన్స్ కాగితాలు అవన్నీ కూడా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతా ఉన్నాను. అంటే మైనర్ల విషయంలో ఇప్పటికే ప్రస్తుతం పట్టణంలో చాలా మంది కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మైనర్ల విషయంలో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళ యొక్క పిల్లలకు, మైనర్స్కు డ్రైవింగ్ చేయడానికి వెహికల్ ఇవ్వకూడదు. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబట్టయితే మైనర్ మీద, వాళ్ళ యొక్క పేరెంట్స్ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. సేమ్ వీళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అంతేగాక ఇప్పటి నుంచి మాకు మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వెహికల్ ఏదైతే ఉంటుందో ఆర్సీ 1 ఇయర్ పాటు ఎంవీఏ గారు క్యాన్సిల్ చేస్తారు. 1 ఇయర్ పాటు ఆ వెహికల్ను బయటకు తీయకూడదు. అంతేకాకుండా ఎంవీఏ గారు ఏదైతే మైనర్ ఉన్నాడో ఆ మైనర్కు 25 ఇయర్స్ వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడు, డిస్మిస్ చేస్తాడు, సస్పెండ్ చేస్తాడు. కాబట్టి అందరి తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేదంటే, మీ యొక్క పిల్లలకు మైనర్స్కు వెహికల్ ఇవ్వకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసే ఒక వాహనదారులకు ఏం చెప్తారు? ఎందుకంటే మైనర్లు కూడా వాహనాలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వారికి ఏం చెప్తారు సార్? ఎవరు కూడా ఈ ట్రాఫిక్ ఫ్రీగా ఫ్లో కావడానికి ఈ సిద్దిపేట టౌన్లో సిగ్నల్స్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క సిగ్నల్లో జంప్ చేయకూడదు. జంప్ చేసినట్టయితే వేరే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా సిగ్నల్స్ కూడా జంప్ చేయకూడదు. అదేవిధంగా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇది పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఎవరు కూడా మైనర్లకు ఎవరు బండ్లు ఇవ్వద్దు, మైనర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ముత్యంరాజ్ కూడా హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.